పేషెంట్ డ్రెస్సింగ్ చేంజ్ ఏరియా, ఓకే. పేషెంట్ ప్రైవసీ కోసం ఇవన్నీ ఏర్పాటు చేశాం. ఇది ప్రీ అండ్ పోస్ట్ ప్రొసీజర్ వెయిటింగ్ రికవరీ ఫేజ్. ఓకే. సో ఎవరైనా ప్రొసీజర్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకోవడం కోసం అరేంజ్ చేస్తాం. సో కమింగ్ టు దిస్ ఈజ్ అవర్ వెల్నెస్ హబ్. ఇవి ఒక రిక్లైనర్స్ అన్నమాట. సో ఇందులో పేషెంట్ రిలాక్స్ అయ్యి ఐవీ ఇన్ఫ్యూషన్ ద్వారా వాళ్ళకి మెటబాలిక్ కండిషన్స్ ట్రీట్ చేయడం, ఏవైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయి అవన్నీ తగ్గించడం కోసం ప్రత్యేకమైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఇవి మనకి ఐవి హైడ్రోజన్ మెషిన్. ఓకే సార్. సో దీనిలోంచి ఆక్సిజన్ నుంచి హైడ్రోజన్ వస్తుంది. ఇందులో వాటర్ ఉంది కదా, వాటర్లోంచి హైడ్రోజన్ సపరేట్ అయ్యి హైడ్రోజన్ ఇన్హలేషన్ అంటే మాస్క్ ద్వారా తీసుకోవడం, లేదంటే సలైన్లో డిఫ్యూజ్ చేసి మళ్ళీ బాడీలోకి ఎక్కించడం. సో వీటిలో ప్రత్యేకమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో సెల్యులర్ లెవెల్స్లో ఏదైనా డ్యామేజ్ అయినా మైటోకాండ్రియాకి యాక్టివేషన్ చేసి సెల్ని మళ్ళీ రిపేర్ చేస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వండర్ డ్రగ్ అని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా, కీళ్ళవాతం ఉన్నా ఆర్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా హైడ్రోజన్ చాలా ఇంపార్టెంట్. సో హైడ్రోజన్ పార్లర్ క్లినిక్స్ అని చెప్పి జపాన్లో ఎప్పటి నుంచో నడుస్తుంది. సో జపాన్లో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ ఒకసారి హాఫ్ అన్ అవర్ ఇన్హలేషన్ తీసుకుంటారు హైడ్రోజన్. ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్ కూడా, స్పోర్ట్స్ పీపుల్ కూడా ఎవ్రీ వీక్ వాళ్ళు హైడ్రోజన్ ఇన్హలేషన్ తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి ఎండ్యూరెన్స్ కెపాసిటీ పెరుగుతుంటే స్పోర్ట్స్ చేసే పర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో అంత అద్భుతమైన లక్షణాలు మన హైడ్రోజన్లో ఉంటాయి. ఓకే.